మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉంటే ఆ వెహికల్ కూడా ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి ఏంటనేది డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ విజయ్ని. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విజయ్ లైవ్ వండర్స్. ఈరోజైతే ప్రీవియస్ వీడియోలో నేను మెన్షన్ చేసినట్టు రక్షా తాలూకా మన టూరింగ్ సెటప్ని రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది మన రక్ష. ఈ విధంగా మన టూరింగ్ మోడిఫికేషన్ అయితే మనం ఇప్పటివరకు సెటప్ చేసాము. మీకు ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క మోడిఫికేషన్ తాలూకా డీటెయిల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మీ బైక్స్ టూరింగ్కి కంఫర్ట్గా మీరు మోడిఫై చేసుకోవచ్చు. మన టూరింగ్ మోడిఫికేషన్లో మనం ఫస్ట్ చేయించింది అయితే సీట్ ఎక్స్పల్స్ ప్రో. ఇది చాలా హైట్ ఎక్కువ. నా హైట్ వచ్చేసి 5.7 to 5.8 ఆ మిడిల్లో. సీట్ అడ్జస్ట్మెంట్ కోసం నేను ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ వచ్చేలాగా నేను ఈ సీట్ని మోడిఫై చేయించాను. నాకు హైట్ ఇప్పుడు కంఫర్ట్ ఉంది. నెక్స్ట్ ట్రాఫిక్లో కూడా ఇబ్బంది లేదు. బ్యాక్ సీట్ కూడా కొద్దిగా హైట్ పెంచాను. ఇంకా ఫ్యూచర్లో ఏదైనా అప్గ్రేడ్స్ ఉంటే సీట్కి అది కూడా మీకు అప్డేట్ చేస్తాను. లగేజ్ అండ్ స్టోరేజ్, ఇది శాడిల్ బ్యాగ్స్ అంటారు వీటిని. ఇది ఎన్ని లీటర్లో నేను మర్చిపోయాను. మీరు చూసినట్టయితే ఇది దీని తాలూకు స్టోరేజ్. ఇప్పుడైతే ప్రజెంట్ దీనికి ఎంటీగా ఉంచాను. హార్డ్ కేస్ వస్తుంది లోపల, ఫైబర్ షీట్. అది తీసేస్తే మళ్ళీ మీకు ఇది క్రష్ అయిపోతుంది, దగ్గరకు అయిపోతుంది. వాటర్ బాటిల్స్ పెట్టుకునేదానికి 2 స్టోరేజ్ ఉన్నాయి అటు ఇటు. ఇది కూడా నెక్స్ట్ ఇది ఈ 2 ఇక్కడ క్లిప్ తగిలించేసి ఈ విధంగా అయితే క్యారీ చేయడానికి మనకి హ్యాండిల్ అయితే ఇచ్చారు. ఇంకా దీన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్స్ట్రా జిప్ అయితే ఇచ్చారు కదా, ఈ విధంగా ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది బ్యాగ్. ఇది వాటర్ ప్రూఫింగే కాదా? వాటర్ ప్రూఫింగ్ అంటే పర్లేదు, వాటర్ లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. కానీ జిప్స్ నుండి అయితే మాత్రం వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కింద నుండి మనకి రెయిన్ కవర్స్ ఇచ్చారు బ్యాగ్కి. మనం ఇలా తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా రెయిన్ కవర్స్ అయితే అయిపోయింది. సో రెండిటికి అలాగనే ఉంది రెయిన్ కవర్స్. ఇప్పుడు వర్షం ఏం లేదు కాబట్టి తీసి మళ్ళీ అక్కడే పెట్టేద్దాం. కింద చూస్తున్నారా, ఈ విధంగా మనకి ఇచ్చారు. నెక్స్ట్ అక్కడ జిప్ కూడా ఇచ్చారు. బ్రాండ్ వచ్చేసి బైకింగ్ బ్రదర్హుడ్ గేర్స్ బీబీజీ. ఆ శాడిల్ బ్యాగ్స్ పెట్టడానికి నేను జానా స్టాండ్ అయితే ప్రిఫర్ చేశాను. ఇది హెవీ డ్యూటీది, చాలా ఎక్కువ వెయిట్ క్యారీ చేస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి టాప్ బాక్స్, షాడ్ 29 లీటర్స్ టాప్ బాక్స్. ఇది వాళ్ళ బ్రాండింగ్స్ అయితే తీసేసాను నేను. బ్రాండింగ్స్తో పని ఉంది. 29 లీటర్స్. ఈ బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో ఇది నేను తయారు చేశాను నా దగ్గర ఉన్న ఫోమ్ షీట్తో. పిలియన్కి కంఫర్ట్గా ఉండేలాగా నేను ప్రిపేర్ చేశాను. ఇది ఈ విధంగా లాక్ అయిపోద్ది. మనం కావాలనుకుంటే ఇది ప్రెస్ చేసి ఇది ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోద్ది. సో ఈ విధంగా వాటర్ ప్రూఫింగ్ కోసం, అంటే వర్షం పడినా మనకి ఇబ్బంది ఉండదు. ఈ విధంగా నేను టాప్ బాక్స్ ఇది లాక్ అయితే అయిపోయింది. ఇంకా ఇది ప్రెస్ చేసిన రాదు. చాలా హార్డ్ కేస్. ఇది 2021లో పర్చేస్ చేశాను. శాడిల్ బ్యాగ్స్ అండి. ఇది 2 ఒకసారి తీసుకున్నాను. వెస్పాకి ముందుగా ఫిట్ చేశాను. చూడండి మీరు, స్క్రాచెస్ అయితే కనిపిస్తున్నాయి కదా. షోరూమ్ నుండి ఎలా వచ్చిందో అలాగే ఉంచాను. కానీ నాకు కావాల్సిన టూరింగ్ మోడిఫికేషన్స్ చిన్నవి చేసుకున్నాను. కొంచెం సేఫ్టీకి, నా నీడ్స్ కొన్ని ఫిల్ చేయడానికి నేను ఇచ్చేసాను. శాడిల్స్ చూడొచ్చు మీరు, జానా. అండ్ టాప్ బాక్స్ అయితే ఈ విధంగా చేసాం కదా. టాప్ బాక్స్ తీసేయచ్చు కూడా అవసరం లేనప్పుడు. ఈ ఎక్స్ప్లోరర్ ఆర్టిస్ట్ విజయ్ ఏదైతే ఉందో ఇది మేమే ప్రిపేర్ చేసాం. బికాస్ నేను కలిసి చేసాను అదే. మళ్ళీ కింద ప్రెస్ చేసి ఇలా పెట్టి ఇలా కొడితే లాక్ అయిపోయా. లాక్ తీయడం అవ్వదు. సైలెన్సర్ ఏదైతే ఉందో ఎక్స్పల్సర్ సైలెన్సర్ కొద్దిగా హైట్లో ఉంటుంది కాబట్టి శాడిల్ స్టే మీరు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఒక సైడ్ రైట్ సైడ్కి కొద్దిగా ఎక్స్ట్రా వస్తుంది అన్నమాట. సైలెన్సర్ పైనుండి వస్తుంది. సో శాడిల్ స్టేస్ పెట్టాక ఇక్కడ గ్యాప్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. నేను ఏం చేశానంటే అదే గ్యాప్లో మనకి కావాల్సిన వాల్ట్ బాక్స్ ఉంటుంది కదా, అమెజాన్లో దొరుకుతుంది ఇది. దీని ప్రైస్ అది నేను డీటెయిల్గా పెడతాను. దీంట్లో మీరు చూడొచ్చు. డిస్క్రిప్షన్లో దీని లింక్ కూడా ఉంటుంది. కొనుక్కోవాలనుకుంటే షాప్ చేయొచ్చు. నేను వాళ్ళు ఇచ్చిన క్లాంప్స్ని కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసి ఇక్కడ డైరెక్ట్గా ఫైనల్ వెల్డింగ్ చేయించా. అంటే లోకల్లో కూడా నేను అది అలాగే ఉంచేస్తాను అన్నమాట. ఈ విధంగా వెల్డింగ్ చేయించేసాం.
ఇక్కడ క్లాంప్స్ ఏవైతే ఉన్నాయో ఎల్ క్లాంప్స్ వాటిని పట్టుకొని వెల్డింగ్ చేయించేసాను. సో ఇది షాడ్ని లాక్ చేయాలంటే ఈ విధంగా లాక్. ఇది రక్షాకి, ఇది టాప్ బాక్స్కి, ఇది వచ్చేసి వాల్ట్ బాక్స్కి వాటర్ ప్రూఫ్. ఇది కూడా లోపలికి వాటర్ వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఈ విధంగా ఇక్కడైతే నేను ప్లేస్ చేసుకున్నాను అనమాట. లోకల్లో కూడా ఇది క్యారీ చేస్తాను, ఎందుకంటే ఏ టైంలో ఏదో అవసరం పడుతుందో చెప్పలేము. ఇంకా మెయిన్ ఇంకేమున్నాయి, సేమ్ బ్యాగ్ అటువైపు ఎలా ఉందో సేమ్ అలానే ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్ బ్యాగ్. మార్కెట్లో ఆల్రెడీ దొరుకుతున్నాయి ఈ ట్యాంక్ బ్యాగ్స్, చూసాను కానీ నాకు అంత ఇది అనిపించలేదు. మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, నేను ప్రిఫర్ చేయలేదు. ఎందుకంటే ఇందులో నేను ఇంపార్టెంట్ గేర్స్ పెడతాను, కెమెరాస్ కానీ, గోప్రో కానీ, బ్యాటరీస్ కానీ. ఇవి ఎప్పుడైనా ఎటువంటి అంటే చెప్పలేం కదా ఏం జరుగుతుందో. సో దానికి మాన్యువల్గా నేను పెట్టుకుని తీసుకునే విధంగానే పెట్టుకున్నాను. ఎందుకంటే మ్యాక్సిమము ఈ ట్యాంక్ బ్యాగ్ని నేను లాంగ్ రైడ్లోనైతేనే యూజ్ చేస్తాను. లాంగ్ రైడ్ వెళ్ళినప్పుడు అయితే ఫిక్స్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాను, మాటికి తీను. కాబట్టి లోకల్లో పెట్టుకోవడానికి అయ్యేలాగా నేను క్లిప్స్ అయితే పెట్టించాను. క్విక్ రిలీజ్ టైపు ట్యాంక్ బ్యాగ్ ఎలా తీస్తానని మీకు చూపిస్తాను ఒకసారి. ఈ వెల్క్రో స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో ఇది రిమూవ్ చేసేస్తాను. ఇది కూడా నా అయితే 1 minute కూడా ఉండదు. ఇక్కడ క్లిప్ క్విక్ రిలీజ్వి. సో ఈ విధంగా ట్యాంక్ బ్యాగ్ రిలీజ్ అయిపోతుంది. ఫ్యూల్ కొట్టించినప్పుడు ఆ 2 క్లిప్లు రిలీజ్ చేస్తే ఇలా లేచిపోతుంది. సో ఇబ్బంది ఏం లేదు. ఈ బ్యాగ్ కోసం చెప్పాలి మీకు ఏంటంటే, నా ఫ్రెండ్ మతాబ్ అని చెప్పేసి ఉన్నారు, MS బ్యాగ్స్ అని ఉంటుంది. మీరు ఒకవేళ గాజువాకకి దగ్గరలో ఉంటే మీరు అతని దగ్గరికి వెళ్ళి బ్యాగ్ చేయించుకోండి. వైజాగ్లో ఎక్కడైనా సరే ఉన్నా పర్లేదు, గాజువాక పెద్ద దూరమేం కాదు, 20 kilometers లోపే ఉంటుంది ఎవరికన్నా. ఈ ట్యాంక్ బ్యాగ్స్ అయితే నేను చూసిన వాటికి 3000కి పైనే ఉన్నాయి కాస్ట్ అన్నీ. నా 3000కి ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. కానీ నాకైతే ఈ బ్యాగ్ వచ్చేసి 1800కి చేశాడు. చాలా బాగుంది. అంటే ప్రైస్ పక్కన పెడితే ఇది చాలా నాకు నచ్చింది. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇది రెయిన్ కవర్ పెట్టుకోవడానికి అయ్యేలాగా. ఈ రెయిన్ కవర్ వచ్చేసి నేను సపరేట్గా తీసుకున్నాను డికాథ్లాన్ నుండి. 10 to 20 liters. ఇది 20 liters ట్యాంక్ బ్యాగ్ ఇది. సో ఈ విధంగా రెయిన్ కవర్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను. నాకు ఎప్పుడైనా రెయిన్ కవర్ సడన్గా కావాలన్నా వెంటనే తీసుకోవచ్చు. ఇక్కడైతే మొబైల్ పెట్టుకుని టచ్ వర్క్ అవుతుంది. ఇది టచ్ కూడా పనిచేస్తుంది. ఇదంతా మొబైల్ స్పేస్. కానీ మ్యాక్సిమం మొబైల్ ఇక్కడ యూజ్ చేయను, ఎందుకంటే ఓవర్ హీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్లో మ్యాప్స్ చూడాలన్నా ఏం చేయాలన్నా ఇలా హెడ్ దించి చూడాలి. ఆ టైంలో ఏదైనా రిస్క్ అవ్వచ్చు. సో మొబైల్ ఇక్కడ యూజ్ చేయను, మ్యాక్సిమం ఇక్కడ పెడతాను. ఛార్జింగ్ కోసం మాత్రమే ఈ బ్యాగ్లో ఇక్కడ పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఫస్ట్ కంపార్ట్మెంట్ వాలెట్ కానీ నా కార్డ్స్, ఇది బిజినెస్ కార్డ్స్ ఇవి. ఓకే, ఇక్కడ కేబుల్ మేనేజ్మెంట్ కోసం ఇంకా ఛార్జర్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టాను. ఛార్జర్ దీనికోసం మళ్ళీ చెప్తాను. ఇక్కడైతే ఇది మెయిన్ కంపార్ట్మెంట్, దానికి కూడా కేబుల్ మేనేజ్మెంట్ టైప్ ఒకటి ఇచ్చాడు. సో కేబుల్స్ అన్నీ హ్యాపీగా మేనేజ్ అవుతాయి. బైక్ డాక్యుమెంట్స్ కానీ, ఇక్కడ రెయిన్ కవర్, ఇంకా మెయిన్ గ్యాజెట్స్, మైక్స్, రోడ్ వైర్లెస్ గోటు మైక్, గోప్రో తాలూకా ఎక్స్ట్రా బ్యాటరీస్ అండ్ ఛార్జర్. ఇంకా ఇందులో 360 కెమెరా పెడతాను. ప్రజెంట్ అయితే అక్కడ ఉంది, దీంట్లోనే పెడతాను. ఇందులో కూడా మైక్సే ఉన్నాయన్నమాట, వైర్లెస్ మైక్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది ట్యాంక్ బ్యాగ్ రివ్యూ. నాకు ఈ ట్యాంక్ బ్యాగ్లో మెయిన్గా నచ్చింది ఏంటంటే, బైక్ రన్నింగ్లో ఉంటుండగా చిన్న చిన్న వస్తువులు తీసుకోవడానికి ఈ పాకెట్స్ చాలా బాగున్నాయి. ఇవి నాకు మెయిన్గా ఇది బాగా కంఫర్ట్ ఉంది ఇది. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ ఛార్జర్, USB ఛార్జర్ 3.0 స్పీడ్ ఛార్జింగ్. ఇది బేసిక్గా హీరో కంపెనీ ఇలా ఇక్కడ మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇచ్చారు, కానీ ఇది చాలా స్లోగా ఛార్జింగ్ అవుతుంది అన్నమాట. చాలా స్లో అంటే చాలా స్లో, మేబీ 3.0 కాకపోవచ్చు దానివల్ల. సో నేనైతే బోబోది 3.0 ఛార్జింగ్ చేసుకున్నాను. ఇది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్లో పర్చేస్ చేసిన ఇదంతా ఒక సెట్లో వచ్చింది. ఇది కాదు, అది సెట్ అయితే వచ్చిందని మీకు చెప్తాను. ఇది వచ్చేసి 360 కెమెరా మౌంట్ చేసుకోవడానికి ఇదైతే తీసుకున్నాను. ఇది లూజ్ చేసి ఎటువైపున ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. లూజ్ చేశాక ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇలా అంటే ఏ విధంగా మనం డైరెక్షన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇలా పెడుతున్నాను.
ఈ ప్రో ట్యాపర్ అని ఉంది కదా, ప్రో ట్యాపర్ ఏంటంటే వైబ్రేషన్, యాంటీ వైబ్రేషన్ రాడ్. అది మనం ఆఫ్ రోడింగ్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు వైబ్రేట్ అవ్వకుండా హ్యాండిల్ బార్ని ఇది హోల్డ్ చేస్తుంది. లుక్ వైజ్గా బాగుంటుందని చెప్పి ప్రో ట్యాపర్ ఇది కూడా పెట్టించాను. ఇవన్నీ ఈ ఛార్జర్ ఏదైతే ఉందో ప్రో ట్యాపర్ ఛార్జర్, ఇంకా ఈ హెచ్ఏజీ ఫాగ్ లైట్స్ మనకి ఎప్పుడైనా ఘాట్ సెక్షన్లో మనకి యూజ్ అవుతుంది. బండితో వచ్చిన లైట్ కొద్దిగా డిమ్గా కనిపిస్తుంది అన్నమాట. నైట్ టైం లైటింగ్ అయితే పర్ఫార్మెన్స్ అంతగా లేదు. పెంచారని చెప్పన్నారు ప్రీవియస్గా, వాటితో పోల్చుకుంటే పెంచినట్టే, కానీ నాకు కావాల్సిన లైటింగ్ అయితే మాత్రం సరిపోవట్లేదు. దానివల్ల నేను ఎక్స్ట్రా ఫాగ్ లైట్స్ అయితే వేసాను, కానీ లోకల్లో ఎక్కడ వాడినాను. అది మ్యాక్సిమం నాకు అవసరం వచ్చినప్పుడే వాడతాను. నెక్స్ట్ ఇది హెడ్ లైట్ గ్రిల్ ఒకటి వేయించాను. దీని బ్రాండ్ నేమ్ అయితే మర్చిపోయాను, అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇదంతా ఒక సెట్. ఈ హెడ్ లైట్ గ్రిల్, ఇది రేడియేటర్ గ్రిల్, నెక్స్ట్ ఫుడ్ పెగ్. ఎందుకంటే మా ఇంటి దగ్గర ఒకవేళ బయట కానీ పార్క్ చేసాను అనుకోండి, స్టాండ్ లోపలికి వెళ్ళిపోతుంది. సో కొద్దిగా లెగ్ ఎక్స్టెన్షన్ లాగా ఇది పెట్టించాను. ఇది ఏదైతే ఉందో ప్రో ట్యాపర్ది గేర్ తాలూకా కవరు. దీనివల్ల షూస్ పాడవు అని చెప్పి అన్నారు, కానీ ఇది నా షూ పరిస్థితి పాడైపోతుంది. అంటే దీనికి ఉన్న ఇది ఏదన్నా ఆయిల్ రిలీజ్ అయినా, ఏదన్నా చిన్న చిన్న డస్ట్ ఉన్నా అది షూ కంటుకుపోతుంది. ఇది వచ్చేసి రేడియేటర్ గ్రిల్. కంపెనీ ఇస్తాడు, కానీ అది చాలా పల్చగా ఉంటుంది అన్నమాట. సో ఇదైతే కొద్దిగా హెవీగా ఉందని చెప్పేసి ఇది చేయించాను. ఇదంతా కాంబోలో వచ్చింది నాకు. ఇది రక్షా తాలూకా టూరింగ్ మోడిఫికేషన్స్. ఈ శాడిల్ బ్యాగ్స్ కానీ, వాల్ట్ బాక్స్ కానీ, టాప్ బాక్స్, ట్యాంక్ బ్యాగ్, మొబైల్ ఛార్జర్ అండ్ జీపీఎస్ మౌంట్ టైప్ ఇది. ఇవన్నీ ఫాగ్ లైట్స్ కానీ, ఇవన్నీ రెగ్యులర్గా మీ దగ్గర ఏ వెహికల్ ఉన్నా సరే ఆ వెహికల్ కూడా పెట్టుకోవచ్చు. ఇదేముండదు, ప్రాబ్లమే ఉండదు అసలు. వీటి వల్ల ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా రెడీ అయిపోద్ది. శాడిల్ బ్యాగ్స్ మ్యాక్సిమం లోకల్లో అయితే అసలు ఎవరు యూజ్ చేయరు, ఎందుకంటే మినిమం కానీ 1 month కానీ 40 days కానీ ట్రిప్ 2 members లగేజ్ కానీ అలా ఉంటే కానీ శాడిల్ బ్యాగ్ అయితే యూజ్ చేయము. ఈ విధంగా అయితే నేను మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను రక్షాని. ఇది ఆన్ ఆఫ్ బటన్ ఫాగ్ లైట్ తాలూకుది. సో ఇది ఇన్ డీటెయిల్ వీడియో ఆఫ్ రక్ష. ఇంకా రక్షకి మెయిన్గా క్రాష్ గార్డ్ ఒకటి చేయించలేదు, ఎందుకంటే క్రాష్ గార్డ్ అక్కడ అలా జెర్రికన్స్ హోల్డ్ అయ్యేలాగా క్రాష్ గార్డ్స్ ఏమి నాకు ఇప్పుడు వచ్చి మార్కెట్లో ఏమి కనిపించట్లేదు. దాని బదులు మనమే రెడీ చేసుకుందాము, కొన్ని యాక్సెసరీస్ ఫిట్ చేసుకోవడానికి అయ్యేలాగా, అంటే మన వర్షన్లో మనం రెడీ చేసుకుందాము అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. అది కూడా ఫ్యూచర్లో రెడీ అయిపోతుంది, అప్పుడు వస్తుంది రక్ష 2.0 వీడియో. ఒకసారి నేను రక్ష మీదకి ఎక్కి మీకు పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తాను. ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూలోని వరల్డ్ని ఇలా చూద్దాం. బీచ్ అయితే చాలా బాగుంది. ఇది వికాస్ అయితే ఇలా వెయిట్ చేస్తున్నాడు నేను వీడియో చేస్తున్నప్పుడు. సో ఇది డీటెయిల్ రక్ష వీడియో. ఇంకా ముందు ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. స్టే ట్యూన్డ్ విజయ్ లైవ్ వండర్స్ ఛానల్. థ్యాంక్ యూ అండి అందరికీ ఎవరైతే నాకు ఆ వీడియో చూసి నాకు లైక్ చేశారో, కామెంట్ చేశారో, చూసినందుకు అండ్ కామెంట్ చేసినందుకు ముఖ్యంగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ సపోర్ట్తో నేను మళ్ళీ ఈరోజు ఈ వీడియో తీయగలుగుతున్నాను. చాలా హ్యాపీ అనిపించింది ఆ వీడియోకి, మీరు ఇచ్చిన హ్యూజ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇదైతే రక్షా తాలూకా ఇన్ డీటెయిల్ వీడియో. ఈ విధంగా మీరు కూడా మీ బైక్స్ని మోడిఫై చేసుకోవాలనుకుంటే వాళ్ళ డీటెయిల్ కాంటాక్ట్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ విధంగా ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. చిన్న చిన్న షార్ట్ రైడ్స్ అయితే మనం కంప్లీట్ చేసుకుందాం లోకల్లో. ఈ జర్నీలో తోడుంటారని ఆశిస్తూ విజయ్ లైవ్ వండర్స్. థ్యాంక్ యూ సో మచ్.